వీళ్ళు మన స్నో అన్న చేసినట్టు ట్రైలర్‌ని కొంచెం ఆ మిస్టేక్స్‌ని ఫైండ్ ఔట్ చేసిన వాళ్ళని స్ట్రైక్ లేకుండా, ఆ ట్రైలర్‌లో ఏమైతే తప్పులు రివ్యూయర్స్ చెప్పారో దాన్ని ఇంప్రూవ్ చేసుకోనికి ప్రయత్నించారు ఈ వీళ్ళైతే. సో, అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈ రిలీజ్ ట్రైలర్ మెయిన్‌గా ఏం సాధించిందో నిజంగా చెప్పాలంటే, ఎవరైతే రివ్యూయర్స్, ఎవరైతే రియాక్షన్ గాని, అనలైజర్స్ గాని, ఎవరైతే ఫస్ట్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు హేట్ చేశారో, వాళ్ళు నిజంగా సైలెంట్ అయిపోయే విధంగానైతే రిలీజ్ ట్రైలర్ అయితుంది. మెయిన్‌గా ఎవరైతే ఈ మూవీ స్టోరీ సిమిలర్ టు 'ఆచార్య' అన్నారో వారికి ఒక చెంపదెబ్బ కొట్టినట్టయితే ఈ ట్రైలర్ అయితుంది. అంటే వాళ్ళు ఆ ట్రైలర్‌ని కట్ చేసిన విధానం కానీ, వాళ్ళు ఎలా అయితే ఆ ట్రైలర్‌ని మనని ఎమోషనల్‌గా, ఫ్యాన్స్ ఓరియెంటెడ్‌గా హైప్‌ని పెంచుతుందో అది లిటరల్‌గా చాలా అమేజింగ్ అని చెప్తా. ఇంకా ఇందులో కూడా మనకి ఆ రగ్డ్ థర్డ్ లుక్ ఆఫ్ ఎన్టీఆర్‌ని కొంచెం చూపిచ్చారు. కానీ ఫేస్ చూపియకుండా ఎలా అయితే ఫస్ట్ ట్రైలర్‌లో ఆ క్లోత్స్ చూపిచ్చారో సేమ్ ఇందులో కూడా అవతార్ నైతే చూపిచ్చిర్రు. ఈ మూవీ అంతా ఒక సైడ్, ఇంకా అవతార్ లుక్ ఒక సైడ్ అనైతే నాకు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్‌లో వచ్చే సీన్ మాత్రం లిటరల్‌గా ఫ్యాన్స్‌కి కానీ, మూవీ చూసిన వాళ్ళకి కానీ, మనం 'కల్కి' మూవీ చూస్తుంటే ఎలా అయితే కర్ణ ఎంట్రీకి ఎలా అయితే ఎక్సైట్ అయ్యామో, దేవర ఎంట్రీ అవతార్‌లో చూస్తుంటే సేమ్ ఆ ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది. రాసి పెట్టుకోండి. మెయిన్‌గా నేను రీసెంట్‌గా 'బార్బెల్ పిచ్ మీటింగ్స్' మీద ఒక వీడియో అయితే చేశాను. అది చూడకపోతే చూడండి. తను ఏవైతే పాయింట్స్ రైజ్ చేశారో లిటరల్‌గా మూవీని కొంచెం నెగెటివ్ సైడ్ తీసుకువెళ్ళాలనైతే చేసినట్టు అనిపించింది. కానీ ఆ పాయింట్స్‌కి ఆల్రెడీ తనకైతే నేను రిప్లై ఇచ్చేసిన. కానీ ఒకవేళ తను ఈ ట్రైలర్ చూస్తుంటే తనకి విజువల్‌గా సిమిలర్ అనిపించి ఉండొచ్చు. ఇక ఆ పాయింట్స్ తనకు మారవు. ఇక తను మారాడు. కానీ ఫస్ట్ ట్రైలర్‌లో లేని ఆ మాస్ బీజీఎం, ఆ హై మూవ్‌మెంట్స్ ఈ సెకండ్ ట్రైలర్‌లో ఉండేసరికి ఏమవుతున్నాడో నాకైతే తెలీదు. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతేనైతే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం కొరటాల శివ గారైతే చూపిస్తున్నారు. అది కూడా బిగ్గెస్ట్ బ్యానర్‌లో. సో, ఎవరికైతే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ అయ్యారో ఫస్ట్ ట్రైలర్ చూసి, వారికైతే ఫుల్ మీల్స్ అయితే అందిస్తది రిలీజ్ ట్రైలర్. మూవీని ధైర్యంగా చూడనీకైతే. సో, ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. మెయిన్‌గా ఫ్యాన్స్‌ని, ఇంకా ఈ మూవీని హైప్ పెంచనీకి అది కట్ చేసినట్టయితే ఉంది. సో, ట్రైలర్ చూసాక నాకైతే ఫస్ట్ ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. మనం ఈ ట్రైలర్ చూసినంత సేపు హాఫ్ వరకు అయితే మనం ఒక ఎమోషన్‌తో వెళ్తాం. ఎప్పుడైతే ఆ మాస్ బీజీఎం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనం ఎమోషన్ అయితే డిఫరెంట్‌గా మారిపోతుంది. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ మ్యూజిక్ ట్రాన్సిషన్ అనే చెప్తా. చాలా బాగానైతే ట్రైలర్ అయితే కట్ చేసిర్రు. మెయిన్‌గా అనిరుద్ గారి బీజీఎం, ఆ కట్, ఆ ట్రాన్సిషన్ ఎప్పుడైతే ఆ స్టోరీ నుంచి ఒక మాస్ వైబ్‌లోకి వెళ్తుందో అది చాలా బాగా డిజైన్ చేసిర్రు. మనం స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ విధంగానే ఉంది. కానీ మరీ అంత ప్రెడిక్టబుల్ అయితే ఉండదు నిజంగా మూవీలో. కానీ ఈ ట్రైలర్‌లో వాళ్ళు మెయిన్‌గా మనకి ఆ బ్రదర్స్ కానీ, మెయిన్‌గా వరద ఇంకా దేవర సన్ అండ్ ఫాదర్ ఎమోషన్ గాని చాలా బాగా బిల్డ్ చేస్తున్నారనైతే అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా చాలా బాగానైతే రాశారు కొరటాల శివ గారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూలో చెప్పినట్టు డైలాగ్స్‌లో కొరటాల శివ గారు చాలా బాగా రాస్తారని. కానీ ఫస్ట్ ట్రైలర్‌లో మనం అంతగా చూడలేదు. కానీ సెకండ్ ట్రైలర్‌లో లిటరల్‌గా గూస్ బంప్ తెప్పించే డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా నాకు కొంచెం ఏమనిపించిందంటే ఆ షార్క్ అని అంత రివీల్ చేయకపోతే బాగుండనిపించింది. అంటే కొంచెమే చూపించారు. కానీ అండర్ వాటర్ సీక్వెన్సెస్‌ని అంత క్లిప్ పెట్టకపోయి ఉంటే బాగుండనిపించింది. కానీ ఓకే. మెయిన్‌గా మీకు ఒక విషయం చెప్పాలి. ఈ షార్క్ సీక్వెన్సెస్, అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంది కదా! ఇది 18 ఫీట్ డీప్ వాటర్ సీక్వెన్స్ అయితే ఉందంట. సో, మెయిన్‌గా అండర్ వాటర్ సీక్వెన్సెస్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా రిస్క్ చేసి అయితే అండర్ వాటర్ సీక్వెన్స్ చేశారంట. అది కూడా ఎటువంటి గ్రాఫిక్స్ ఉపయోగించుకోకుండా డైరెక్ట్ అండర్ వాటర్‌లోనైతే చేశారనైతే మేకర్స్ చెప్పిర్రు ఇంటర్వ్యూలో. సో, ఇవన్నీ ప్రకారం చూస్తుంటే ట్రైలర్ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా హైప్ పెంచి ఇంకా మూవీ మాత్రం బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ 2024 అవుతుంది. తప్పకుండా రాసి పెట్టుకోండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే మీరు ఒకసారి వారి వరల్డ్ బిల్డింగ్ చూసుకోండి. మెయిన్‌గా వారి క్యారెక్టర్స్ బిల్డింగ్, వాళ్ళు ఎలా అయితే ఆ భయం, ఆ ఫియర్ చుట్టూ ఆ స్టోరీ చెప్తున్నారో, రీసెంట్ టైమ్స్‌లో మనం ఎటువంటి మూవీస్‌ని చూడలేదు. రీసెంట్ కూడా కాదు. ఎప్పుడైతే మనం మూవీస్ చూస్తున్నామో ఫియర్ అనే కాన్సెప్ట్ ని ఇలా చూపియలేదు ఎవరు కూడా. సో, మనం ప్రతి రివ్యూలో మాట్లాడినట్టు ఈ పాయింట్ ట్రైలర్‌లో మీకు నచ్చిన షాట్ ఏంది అంటే, నాకైతే దేవర ఇంకా తన సన్ ఆ స్టోన్ మీద కూర్చుంటారు కదా ఓషన్ ముందు, అదైతే లిటరల్‌గా చాలా మంచి ఒక మెస్మరైజింగ్ మూమెంట్ లాగా అనిపించింది ట్రైలర్‌లో. అక్కడే కదా మనకి ఆ మ్యూజిక్ ట్రాన్సిషన్ కూడా అవుతుంది. అంటే ఎమోషనల్ ఇంకా స్టోరీ ఓరియెంటెడ్ బీజీఎం నుంచి ఒక మాస్ వైబ్ ఉన్న బీజీఎంకి చాలా ఎంటర్‌టైనింగ్ గా వెళ్తుంది. సో, ఆ షాట్ అయితే పర్టిక్యులర్‌గా నాకు చాలా బాగా నచ్చింది. సో, మీకు ఈ ట్రైలర్‌లో మీకు ఎటువంటి షాట్ నచ్చిందో కింద కమెంట్ అయితే చేయండి. కమెంట్ చేయండి. అసలు కమెంట్ చేయరెందుకో నాకు ఇంతవరకు అర్థమైతే కాదు. ఎలాగోలా కమెంట్ చేసి మీకు ఏమైతే అనిపించిందో ట్రైలర్ చూసి మీరు
కింద కమెంట్ చేస్తే మీ మైండ్ లో ఉన్నదైతే ఫ్రీ అయిపోతుంది. సో కమెంట్ చేయండి గైస్, మర్చిపోకండి. సో ఇది గైస్ దేవర రిలీజ్ ట్రైలర్ రివ్యూ. అలాగే మీరు ఆ బార్బర్ పిచ్ మీటింగ్స్ ని నేను పాయింట్ టు పాయింట్ కౌంటర్ అయితే చేశాను. ఆ వీడియో చూడండి, మిమ్మల్ని ఎలా అయితే మ్యానిపులేట్ చేస్తున్నారో అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే నాకు మెయిన్ గా నచ్చని విషయం ఏంటంటే ఆ వీడియోలో మనం మూవీ రిలీజ్ కాకముందే అరే ట్రైలర్ లో కొంచెం ఈ డిసప్పాయింట్మెంట్ ఉందని చెప్పొచ్చు, కానీ ఇక మూవీ ఎలా ఉంటుంది, మూవీ ఇక ఇది ట్రైలర్ చూసిన తర్వాత నాకు మూవీ రిజల్ట్ అర్థమైపోయింది, ఇది ఫ్లాప్ అనే విధంగా చెప్పడం నాకు నచ్చలేదు పర్సనల్ గా. సో తన ఒపీనియన్ తనది, కానీ ఏమో మరీ అంతగా నెగటివ్ చేయాల్సిన అవసరం లేదు, అది కూడా మన తెలుగు సినిమాని అని అయితే నాకు అనిపించింది. సో ఇదే దేవరా ట్రైలర్ రియాక్షన్ ఆర్ రివ్యూ. ఇక దేవరా మూవీ గురించి కొన్ని వీడియోస్ అయితే చేస్తా, మూవీ రిలీజ్ అయిన తర్వాత రివ్యూ పెడతాను. సో రివ్యూస్ వెళ్ళాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి, అలాగే లైక్ చేసేయండి వీడియోకి. ఈ వీడియోకి 800 లైక్స్ అయితే టార్గెట్. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ లైక్ అయితే చేయండి వీడియోకి.